చూపించాలి అన్న పరిస్థితి అయితే వస్తుంది. పోలీస్ కొరడా అంటే మీరు వేరేగా ఆలోచించారు కాదు. మళ్ళా మేము కూడా దాని మీద ఇది నిజం కాదు. ఇలా అబద్ధాలు ప్రచారం చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితి రావాలి అనే ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ మీ అందరి దగ్గరికి రావడం జరిగింది. ఎందుకనంటే ఈరోజు మనం చూస్తానండి, నిన్న మొన్న నేను చూశాను. ఎక్కడో ఇక్కడ విషయం ఏంటంటే వైసీపీకి 2014 నుంచి 19 వరకు వైసీపీ పందా అదే. 19 నుంచి 24 వరకు వాళ్ళు అధికారంలో ఉన్నా కూడా అవే అవాస్తవాలని వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేయటం. మళ్ళా తిరిగి ఇప్పుడు 24 నుంచి ఈ రోజు వరకు కూడా అదే పందాన్ని వీళ్ళు కొనసాగిస్తుంటే దీన్ని సామాన్యంగా ఏమనాలంటే వారసత్వంగా వచ్చే సమస్యలేమో ఇవి. ఇవి వారసత్వంగా వచ్చే సమస్యల్ని ఈరోజు ఎదుర్కోవటానికి ఈరోజు మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. వీళ్ళు చేసే అవాస్తవాలని వాస్తవాలుగా చిత్రీకరించడానికి వీళ్ళు చేసే ప్రయత్నాలని కూడా తిప్పికొట్టేందుకు కూడా మేము కూడా మా ప్రభుత్వం కూడా ఎన్డీఏ కూటమి కూడా సిద్ధంగా ఉందని చెప్పడానికి ఈరోజు మేము అందరికీ కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు మనం చూసామండి, నిన్న మొన్న మనం చూసాం. ఉదయం లేచిన దగ్గర నుంచి మొదలు పెడతారండి, అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది. అరే అమరావతి మునిగిపోయింది అని మాట్లాడితే నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా. అమరావతి మునిగిపోతే ఈరోజు స్పీడ్ యాక్సెస్ రోడ్లు ఎక్కడైనా మీకు ఎవరికైనా అవాంతరాలు ఏమైనా వచ్చినాయా? ఈరోజు మీరందరూ కూడా బళ్ళు మీదో కార్ల మీదో ఏదో రకంగా ఇక్కడికి వచ్చి ఉంటారు కదా. ఎక్కడైనా రహదారులు ఏమైనా అడ్డుకున్నాయా?